అందరికీ నమస్కారం. అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు. ఈ అర్కపత్రంతో మనకందరికీ కీళ్ళ నొప్పులు పెద్ద సమస్య. ఇప్పుడు అందరికీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, మడం నొప్పులు, ఉదయం లెగ్గానే అడుగు పెట్టగానే పెయిన్ వచ్చేస్తుంది, నడలేకపోవడం, కొంచెం నడిచాక ఫ్రీ అవ్వడం, మళ్ళీ కొంచెం లేస్తే మళ్ళీ పెయిన్ వచ్చేయడం, లేదా కింద మడం ఎముక పెరిగిందని చెప్తారు, సర్జరీ చేద్దామంటారు. ఇలా ఏంటంటే ఇలా లేదా మోకాలు వాచిపోయి నొప్పులు, మోకాలు అరిగిపోయి నొప్పులు, మోకాలు కీళ్ళం రీప్లేస్ చేద్దామని చెప్తారు. సో ఇవన్నీ రీప్లేస్ చేయడం, ఆపరేషన్ చేయడం పెద్ద కష్టమైన పనే కాదు, చేసుకోవచ్చు. కానీ అవేమీ శాశ్వత పరిష్కారం కాదు, మళ్ళీ వస్తాయి. ఇది మార్చామనుకోండి ఇంకో ప్రాబ్లం వస్తుంది. అందుకేంటంటే అంత ఈజీగా మనం శరీరంలో కత్తి పడకుండా చూసుకోవడం చాలా పెద్ద పని. ఇప్పుడు అసలు ఏంటంటే చెప్తాడు చరకుడు, సుశ్రుతుడే చెప్తాడు, 3 కోతల మించి శరీరం మీద పడితే ఈ శరీరంలో ఉండే వేగస్ అనే నెరవు మొత్తం చచ్చిపోద్ది. అప్పుడు నీ బాడీలో ఏ బాధ ఉన్నా బ్రెయిన్ తెలియదు, కాబట్టి పెద్ద జబ్బులతో పోతారని. వేగస్ అనే ఒక నెరవు పనిచేస్తూ ఉంటుందన్నమాట. మన శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ దురద ఉన్నా, నొప్పి ఉన్నా, మంట ఉన్నా, ఏం చేసినా దాన్ని బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది అది నెరవు పని. ఎప్పుడైతే ఇలా కట్ చేసామో అది ఇంకా బ్రెయిన్కి దానికి సంబంధాలు దిగిపోతాయి అన్నమాట. అందుకు ఏంటంటే ఆపరేషన్స్ అనేవి అంత ఈజీగా చేయించుకోకూడదు. సుశ్రుత వాడే ఇది చేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి యాస్ట్రల్ బాడీ దెబ్బతింటుందని ఆయన ఆపరేషన్స్ క్లోజ్ చేసేసాడు. ఆపరేషను అనేది మనం ఆ పదం దాకా వెళ్ళకూడదు. వెళ్ళకుండా బోల్డ్ ప్రయత్నాలు మనం ఉపశాంతి చేసుకుని అలా బండి నడిపించాలి. కానీ టకటకమని ఏదో ఉంది చేయించుకున్నాం అనుకోండి, ఇది పోయి ఇంకో పెద్ద వస్తుంది. మోకాలు తీసేసి మార్చేసాం అనుకోండి, కీలు మార్చేసాం అనుకోండి, వేరే ఫారెన్ మెటీరియల్ వేసేసుకున్నాం అనుకోండి, మోకాలు కీలు స్టీల్తో ప్లాటినంతో వేసేసాం అనుకోండి, వేసేస్తే ఏమవుతుంది, దీని ప్రెజరు హార్ట్ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు గుండె జబ్బు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? అందుకేంటంటే దీన్ని బాగు చేయడానికి బోల్ మార్గాలు ఉన్నాయి మనకి. నేచర్ ఈ ప్రకృతిలో బోల్ ఉన్నాయి. అలా ఏంటంటే ఈ కీళ్ళ నొప్పుల విషయంలో మనం ఈజీగా వెన్నుపూస ఆపరేషన్లు అట్లా వెళ్ళడం కన్నా మనం ఇలాంటి ప్రయత్నాలు బోల్ చేసుకోవచ్చు. తాత్కాలికంగా మనకి రిలీఫ్ ఉంటుంది. అలా ఏంటంటే కీళ్ళ నొప్పుల్లో నడుము నొప్పి, మెడ నొప్పి, మడ నొప్పి ఏదైతే అనుకుంటున్నామో దానికి జిల్లేడాకులు ఒక 100 గ్రాములు నువ్వుల నూనె, ఒక 10 జిల్లేడాకులు వేసి మరగబెట్టండి. ఆకులు మెత్తగా అయిపోయాక దించేయండి. గోరువెచ్చగా ఉండగా ఈ ఆకులు తీసి ఎక్కడైతే మీకు వాపు నొప్పి ఉందో ఆ ప్రదేశంలో వేయండి. వేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేయండి. తీస్తే అలా రోజు కొంతకాలం చేశారనుకోండి, ఈ వాపు నొప్పి తగ్గిపోతాయి శాశ్వతంగా. ఇదొక ప్రయత్నం. అలాగే మీకు రోజు ఆకులు లేవనుకోండి, ఏం చేస్తారు, ఒక 1/2 కేజీ నువ్వుల నూనె, 25 ఆకులు జిల్లేడాకులు వేసి నెమ్మదిగా మరిగించి ఆకులు ఇలా ఒళ్ళిపోయాక ఆకులు తీసేసి ఆ ఆయిల్ చల్లార్చాక ఆయిల్ దాచుకొని అది గోరువెచ్చగా చేసి కొంచెం రాసుకోండి. అది మీకు సింపుల్ మెథడ్ అన్నమాట. ఈ ఆకులు పెట్టుకోవడం ఇబ్బంది అయితే మీకు దొరికితే ఆకులు డైరెక్ట్గా పెట్టుకోండి, లేదా ఆయిల్ తయారు చేసి ఉంచుకొని ఆయిల్ రాసుకోండి. ఈ నొప్పులు బాగా తగ్గుతాయి, వాపులు తగ్గుతాయి, కీళ్ళు అదిగిపోవడం ఆగుద్ది, వెన్నుపూస నొప్పులు తగ్గుతాయి, మెడ నొప్పులు తగ్గుతాయి. ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్, దేవతలకు వైద్యుడు ఆయన. దేవతలకు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి, అంటే ఒక చిన్న మాట చెప్తా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, మనం 4 సార్లు తింటున్నాం. మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం, 6 సార్లు. అంటే ఏమనాలి, మనం పరమరోగి అనాలి అండి. అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మనకు జబ్బులు ఇచ్చేసాయి. అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువై జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు. అలా వచ్చినవాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు, పాలసముద్రం చేసినప్పుడు వస్తాడు. వచ్చి దేవతలు వైద్యం చేయడం కోసం అమృత కలశంతో వస్తాడు, అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట. అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు, సుశ్రుతుడు, వీళ్ళందరూ సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాశారు. అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే, ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే 90% రోగాలు ఉండవు, రావు కూడా. అందుకేంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరి
ని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం అని పెట్టాం. మనం 108 మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూది లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట. మీ పూర్వజన్మ కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకి వెళ్ళి మందు తీసుకున్నా పని చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అన్నమాట. మంచి వైద్యుడు, మంచి మందు, మంచి మార్గం దొరుకుతుంది అన్నమాట. ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఆయుర్వేదానికి ధన్వంతరి మూల పురుషుడు, సిద్ధ వైద్యానికి శివుడు మూల పురుషుడు. ఓకే, ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విపాకం.